నేను చేసిన వాగ్దానమును నీ పక్షముగా స్థిరపరిచెదను. ఆమెన్. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామంలో మీకు శుభాలు తెలియజేస్తున్నాను. అమూల్యములు అత్యధికములైన వాగ్దానమును దేవుడు మనకిచ్చి ఆ వాగ్దాన ఫలమును మనము అనుభవించాలి అని ఆశిస్తున్నారు. అందుకే నేను చేసిన వాగ్దానమును నీ పక్షముగా స్థిరపరిచెదను. మాట ఇచ్చి దానిని నెరవేర్చే దేవుడు మనం ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు. మనుషులు మాట ఇచ్చి తప్పుతారేమో కానీ మాట ఇచ్చి దాని ప్రకారము జీవించలేక ఏవేవో మార్గాలు ఏర్పాటు చేసుకుంటారేమో కానీ మనం ఆరాధిస్తున్న యేసయ్య, ఆయన ఏదైతే మనకు వాగ్దానం చేసి ఉన్నారో, ఏదైతే మనకు అనుగ్రహించేదను అని చెప్పి ఉన్నారో, తూచా తప్పకుండా ఆయన మనకు వాగ్దాన ఫలమును అనుభవింపచేసే దేవుడు, వాగ్దానమును మన పక్షమున స్థిరపరిచే దేవుడు అయి ఉన్నాడు. ఇంత మంచి దేవుని కలిగి జీవించుట నిజముగా మన యొక్క భాగ్యము, ధన్యతని భావించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదుముగాక. ఆమేన్. అనేక వాగ్దానములు చదువుతూ ప్రార్థన చేసుకుంటున్నాము అని వాగ్దాన ఫలము కొరకు ఆశిస్తూ ఎదురుచూస్తూ నిరాశతో ఉంటే ఈ వాగ్దానం నీ కొరకే. ఆయన ఏదైతే నీకు వాగ్దానం చేసి ఉన్నారో దానిని స్థిరపరచువాడై ఉన్నాడు. దేవుని కొరకు మనం ఎదురు చూద్దాం, ఆయన కార్యముల కొరకు ఎదురు చూద్దాం. గొప్ప ఫలాన్ని అనుభవించి దేవునికి సాక్షులుగా బ్రతుకుదుముగాక. ఆమెన్. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రమయ్యా. గడిచిన కాలం కాపాడి మరొక నూతన దినాన్ని మా జీవితంలో ఇచ్చారు. వాగ్దాన ఫలమును అనుభవింపచేసే దేవుడవు, మీరిచ్చిన వాగ్దానమును నెరవేర్చు దేవుడవై ఉన్నావు. నా తండ్రి, మీకు స్తోత్రాలు. ఎందరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారు ఆశించి ప్రార్థించి ఎదురు చూస్తున్న వాగ్దాన ఫలము అనుభవించున్నట్లుగా కృప చూపండి. ప్రతి విషయంలో కూడా మీ సహాయమును అనుగ్రహించండి. ఏ వ్యాధితో, బలహీనతతో, ఏ భయముతో నీ పిల్లలు ఉన్నారో విడిపించండి, ధైర్యము నింపండి, కృప చూపండి. వాగ్దానము చేసిన దేవుడవు, నమ్మదగిన దేవుడవని విశ్వాసముతోనూ నిరీక్షణతో ఎదురు చూసి ఫలమును అనుభవించున్నట్లుగా క్రియ చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కృప మీకు సమృద్ధిగా కలుగునుగాక. వాగ్దాన ఫలము మీరు అనుభవించుదురుగాక. ఆమేన్.